పార్టీ బీఆర్ఎస్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఇవాళ ఈ ఎన్నికల్లో వాళ్ళకి అభ్యర్థి లేడు, ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని ఓడించండి, కాంగ్రెస్ పార్టీని మీరు ఎట్లనన్నా చేసి కింద పడేయండి అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తారు. మరి నేను ఈ వేదిక మీద నుంచి పట్టభద్రులను అడుగుతున్నా, బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఓడగొట్టమని చెప్తున్నారు. మంచిదే, మీ కోపం మీ పగ ఈ పట్టభద్రులు అర్థం చేసుకుంటారు. కానీ మీరు ఎవరిని గెలిపించమని చెప్తున్నారని నేను అడుగుతున్నా. మీ అభ్యర్థి ఎవరు? మీ అభిమానులు కానీ మీ పార్టీ నాయకులు కానీ ఎవరికి ఓటేస్తారు? ఇదే మెదక్ జిల్లాలో హరీష్ రావు గారు ఓటరు, చంద్రశేఖరరావు గారు ఓటరు, కేటీఆర్ గారు ఓటరు, కవిత గారు ఓటరు. వీళ్ళందరూ చదువుకున్నోళ్ళే, వీళ్ళందరూ పట్టభద్రులే. రేపు పోలింగ్ బూత్కి వెళ్ళి వీళ్ళు ఎవరికి ఓటేస్తారని నేను అడుగుతున్నా. ఇవాళ పట్టభద్రులకు వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టండి అని అడుగుతారు. దీని మతలబ్ ఏందో తెలంగాణ సమాజం గమనించాలి. ఇవాళ మరి వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ బంధువులు కాదు, ఇవాళ సొంతంగా కేసీఆర్ పట్టభద్రుడే, కేటీఆర్ పట్టభద్రుడే, కవిత గారు పట్టభద్రురాలే, హరీష్ రావు గారు కూడా నాకు తెలిసి పట్టభద్రుడే అని నేను అనుకుంటున్నా. మీ 4 ఓట్లు ఎవరికి వేయదలుచుకున్నారు, మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఇవాళ ఈ రహస్యం ఏంది, ఈ గూడుపుటాని ఏంది, మీరు ఢిల్లీలో చేసిన మంతనాలు ఏంటివి అని చెప్పి ఈరోజు ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నాను.